రేపు శనివారం, పౌర్ణమి ముందు రోజు కాబట్టి రాత్రి 10 లోపు ఎండుమిరపకాయలతో ఇలా చేస్తే చాలు 90 నిమిషాలలో మీ దశ తిరిగిపోతుంది. అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తాయి. మీ దిష్టంతా కూడా పోతుంది. మీకు రాజయోగం ప్రాప్తిస్తుంది. కష్టాలు, సమస్యలు, బాధలన్నీ కూడా పోతాయి. ఎండుమిరపకాయల గురించి అందరికీ తెలుసు. అందరి ఇళ్లల్లో ఎండుమిరపకాయలు ఉంటాయి. ఎండుమిరపకాయలతోనే కారం చేస్తారు. ఎండుమిరపకాయలకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎండుమిరపకాయలతో ఏ పరిహారం చేసినా 100కి 100% ఫలితం అనేది వస్తుంది. చాలామంది పెద్దలకు ఎండుమిరపకాయల మహత్యం తెలుసు. ఎండుమిరపకాయలకు నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి ఉంది. దృష్టిని తీసేసుకునే శక్తి ఉంది. అందుకే పెద్దలు ఎండుమిరపకాయలు ఉప్పుతో దిష్టి తీస్తారు. ప్రత్యేకించి పౌర్ణమికి ముందు వచ్చే రోజు ఎండుమిరపకాయలతో చక్కగా ఒక పరిహారాన్ని చేసుకుంటే 90 నిమిషాల్లో మీకు ఫలితం వస్తుంది. ఎలాంటి దిష్టి ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా అవన్నీ కూడా పోతాయి. కొన్నిసార్లు కొంచెం మంచి బట్టలు వేసుకొని బాగా రెడీ అయినప్పుడు అందరి కళ్ళు మీ మీద పడతాయి. దానివలన దిష్టి తగులుతుంది. చెడు చూపులు నెగిటివ్గా మారి దృష్టిగా మారుతాయి. ఆ దిష్టి దోషాల నుండి బయటపడడానికి ఎండుమిరపకాయలు బాగా ఉపయోగపడతాయి. ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. దిష్టి అనే కాదు, కష్టాలు ఉన్నవారు, దరిద్ర సమస్యలు ఉన్నవారు, ఇంట్లోని పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది, పిల్లలు ఎక్కువగా అనారోగ్యాలకు గురి అవుతూ ఉన్నారు అని బాధపడే వారందరూ కూడా పౌర్ణమి ముందు రోజు ఎండుమిరపకాయలతో ఈ పరిహారం చేశారంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. జాతకం అద్భుతంగా మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. 90 నిమిషాల్లో మీరే మార్పును చూడగలుగుతారు. మరి పౌర్ణమి ముందు రోజు ఎండుమిరపకాయలతో అసలు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గాడిద, గారెలు ఎలా తిందో తెలిపే కథను విందాం. మల్లేశం, సీతాలు చాకలి పని చేసేవాళ్ళు. వాళ్లకు ఒక గాడిద ఉండేది. దాని పేరు గుడ్డు. బట్టలు రేవుకు మోసేందుకు, బియ్యం సరుకులు తెచ్చేందుకు, పక్క ఊర్లో ఉన్న కూతురింటికి వెళ్లేందుకు అన్నిటికీ ఆ గాడిద మీదే తిరిగేవాళ్ళు. ఓ రోజు కూతురింటికి ప్రయాణం కట్టాడు మల్లేసు. ఏవేవో పచ్చళ్ళు, పెరట్లో కాసిన కూరగాయలు సంచుల నిండా నింపాడు. ఏమయ్యా, వేడిగా కాసిన్ని గారెలు చేసి కూతురికి తీసుకువెళ్దామా అంది సీతాలు. అవునవును, అల్లుడికి గారెలంటే చాలా ఇష్టం, చకచక చేసి పెట్టు, తీసుకొని బయలుదేరుదాం అన్నాడు మల్లేసు. సీతాలు వంటింట్లోకి వెళ్ళి సరిగ్గా 10 అంటే 10 గారెలు వేసింది. అమ్మటి ఆ గారెల వాసనకు చుట్టుప్రక్కల ఇళ్లల్లో వాళ్ళందరికీ కూడా నోర్లు ఊరాయి. పొరిగింటి రత్తమ్మ, సుబ్బరత్నమ్మ కొంచెం సేపు ఆగారు. కానీ ఇక తట్టుకోలేక గబగబా వచ్చేశారు. ఏం చేస్తున్నావు వదినా, ఇంత గుమగుమలాడిపోతూ ఉన్నాయి అంటూ. అల్లుడికి గారెలంటే ఇష్టం కదా వదినా, అందుకని ఇప్పుడు ఇవి పెట్టుకున్నాం, ఇదిగో తిని చూసి చెప్పండి అని వాళ్ళిద్దరికీ తలా ఒక గారె ఇచ్చింది సీతాలు. వాళ్ళు తింటూ ఉంటే చూస్తూ ఉండలేకపోయాడు మల్లేసు. సీతాలు, నేను వీటిని మూట కట్టేయనా, బయలుదేరవచ్చు ఇంకా అంటూనే వాటి దగ్గరికి వెళ్ళి చకచక 2 గారెలు తినేశాడు. బాగా నచ్చినాయి, రుచి భలే ఉంది అంటూ. అయిపోతున్నాయి తినకు, అయిపోతున్నాయి తినకు అని సీతాలు గుండె అరిచింది. అని రత్నమ్మ, సుబ్బరత్నమ్మ ఉండగా ఆ మాటను బయటకు అనలేదు కదా, అందుకని అవునవును బాగా వచ్చాయి, ఇంకో 2 తినయ్యా అనేసి పళ్ళు నూరుతూ సీతాలు అన్నది కదా అని మల్లేసు ఇంకో గారె లాగించాడు. పొరిగిళ్ళ వాళ్ళు వెళ్ళగానే సీతాలు మల్లేసుతో వాదనకు దిగింది. తినమంటే అట్లా తినేయటమేనా, చూసుకోవద్దా, నేను మనిషిని కాదా అని. దాంతో మల్లేసు సీతాలును బుజ్జగించి తను ఇంకో గారెను లాగిస్తూ ఆమెకు 2 గారెలు తినబెట్టాడు. అంతసేపటి నుండి గారెల వాసనని పీల్చుకుంటున్న గాడిద ఇంకా తట్టుకోలేకపోయింది. నేరుగా ఇంట్లోకి వచ్చేసి మిగిలిన 2 గారెల్ని లటుక్కున తినేసి చక్కగా పోయింది. అది చూసిన సీతాలు లభోదిబో మంది. గారెలు తినేసి పోతోంది చూడయ్యో అంటూ. దాంతో మల్లేసు కట్టె పట్టుకుని గాడిద వెంట పడ్డాడు. బిడ్డ కోసం
అన్నన్ని గారెలు చేస్తే తినేసేందుకు నీకు నూరెలా వచ్చిందే అని అరుస్తూ. అతని వెనకనే సీతాలు కూడా పరుగు పెట్టింది. ఇది చూసిన గాడిదకు తల తిరిగింది. నేను తిన్నది 2 కదా, అట్లా అంటారేంటి అని. అయినా తనను తాను కాపాడుకోవాలి కాబట్టి అది చటుక్కున వెనుదిరిగి రోడ్లోకి పరుగు పెట్టింది. కొద్ది దూరం దాని వెంట పడిన మల్లేసు సీతాలు అలసిపోయి ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి వచ్చారు. అప్పటికీ ఊరి పొలిమేర చేరుకున్న గాడిద కొంచెం సేపు చాలా ఆలోచించింది. 2 గారెలు తింటే కూడా తట్టుకోలేని యజమాని వృధా అనిపించింది దానికి. అందుకని అది ఆ ప్రాంతాలలో దొరికిన గడ్డినే మేసేసి అక్కడే పడుకుని నిద్రపోయేందుకు చూసింది. అయితే ఎంతసేపటికి దానికి నిద్ర రాలేదు. ఒకవైపు నుండి మల్లేసు కట్టె పట్టుకొని వస్తున్నట్లు, మరోవైపు నుండి పాములు తేళ్లు పాకుతున్నట్లుగా, మరోవైపు నుండి పులులు తోడేళ్లు వచ్చి మీద పడిపోతూ ఉన్నట్లుగా అనిపించి వణుకుతో జ్వరం వచ్చేసింది దానికి. సాయంత్రం అయ్యేసరికి అది లేచి వెనక్కి బయలుదేరింది. మళ్ళీ ఇంటికే పోతాను అని, లేకపోతే నిద్ర కూడా రాదు అనుకుంటూ. సరిగ్గా ఆ సమయానికే దాన్ని వెతుక్కుంటూ వచ్చాడు మల్లేసు. ఇప్పుడు అతని చేతిలో కట్టెలేదు. పోనీలే, గారెలు తింటే తినేశావు, ఏం చేస్తాం, ఈసారి నుండి తినకు అంటూ దాని మీద బరువులు వేసి కులాసాగా బిడ్డ ఊరికి తీసుకువెళ్ళాడు. కోసం గారెలు కూడా వేసిందమ్మా మీ అమ్మ, కానీ ఇదిగో ఈ గాడిదే ఇది తినేసింది, ఒక్కటి కూడా మిగల్చుకుంటా అన్నీ తినేసింది అని మల్లేసు బిడ్డకు చెప్తూ ఉంటే గాడిదకు తల తీసేసినట్లయింది. ఆయన సర్దుకుని అట్లాగే నవ్వు ముఖంతో నిలబడింది అక్కడ. తెల్లవారగానే మల్లేశం దాన్ని ఇంటికి తెచ్చి ఎప్పుడూ కట్టే చోట కట్టేస్తే అబ్బా ఇల్లు చేరుకున్నాను అనుకుని తృప్తిగా నిద్రపోయింది గాడిద. అయినా ఆ తర్వాత సంవత్సరం వరకు అందరూ దాన్ని వదిలేస్తే అది ఎన్ని గారెలైనా తినేస్తుందమ్మా అని తిడుతూనే ఉన్నారు. ఇక వీడియోలోకి వస్తే, కొంతమంది ఇళ్లల్లో పిల్లలకు పెద్దలకు తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. తలనొప్పి వస్తుంది, సరిగ్గా నిద్రపోరు, ఏ పని చేసినా సక్సెస్ అవ్వరు. ఇలా జరగడానికి కారణం దృష్టి. ఈ దృష్టే కాక ఆర్థిక సమస్య వలన కూడా చాలామంది సతమతమైపోతూ ఉంటారు. ఇలా నెగిటివ్ ఎనర్జీ, దిష్టి, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలాంటి సమస్యలు మీకు కూడా ఉంటే పౌర్ణమి ముందు రోజు ఎండుమిరపకాయలతో ఒక చిన్న పరిహారం చేయమని శాస్త్రం చెప్తుంది. అసలు ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు. పౌర్ణమి ముందు రోజు రాత్రి 6 నుండి 10 గంటల మధ్యలో 4 ఎండుమిరపకాయలను తీసుకోండి. తీసుకొని ఈ ఎండుమిరపకాయలకు కొంచెం గలులుపు, కొన్ని నల్ల ఆవాలు కలపండి. అలా కలిపిన తర్వాత మీ ఇంట్లో పెద్దవారిని పిలిచి వారి 2 చేతుల్లో 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం ఆవాలు వేయండి. పెద్దవారు లేకపోతే మీరే 2 చేతుల్లోనికి 2 మిరపకాయలు, ఉప్పు, ఆవాలు తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వెళ్ళి ఆ డోర్ చుట్టూ 11 సార్లు సవ్య దిశలో, 11 సార్లు అపసవ్య దిశలో తిప్పి దిష్టి తీయండి. ఇలా దిష్టి తీసేటప్పుడు మా ఇంటికి ఉన్న ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అంతా పోవాలని మనసులో అనుకోండి. అలా దిష్టి తీసిన తర్వాత ఈ మిరపకాయలను, ఉప్పును, ఆవాలను తీసుకొని ఏదైనా సరే 2 రోడ్లు కలిసే చోటుకి వెళ్ళి అక్కడ విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. పౌర్ణమి ముందు రోజు ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ, కష్టాలన్నీ కూడా పోతాయి. పిల్లలు మారం చేయకుండా మంచిగా మారిపోతారు. దశ తిరిగిపోతుంది. అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తాయి. ఈ దిష్టంతా కూడా పోతుంది. మీకు రాజయోగం ప్రాప్తిస్తుంది. కష్టాలు, సమస్యలు, బాధలన్నీ కూడా పోతాయి. 50 నిమిషాలలో మీ ఇంట్లో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. పౌర్ణమి ముందు రోజు రాత్రి 6 నుండి 10 గంటల మధ్యలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. కాబట్టి మీరు కూడా రేపు ఎండుమిరపకాయలతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు శనివారం, చాలా మంచి రోజు. రాత్రి పడుకునే ముందు ఈ మాటను మనసులో అనుకుంటే తెల్లారేసరికి మీ ఇల్లు డబ్బుల కట్టలతో నిండిపోతుంది. మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది. మీకు ఉండే అనేక రకాల సమస్యలన్నీ కూడా ఈ మంత్రం తొలగిస్తుంది. ఈ మంత్రాలను శనివారం రోజు రాత్రి విన్నా, పఠించినా చాలా మంచి ఫలితం వస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది. మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది. ఎక్కడైతే ప్రకంపన ఉంటుందో అక్కడ శబ్దం ఉంటుంది. మనం యోగాల్లో ఈ సృష్టి అంతా శబ్దమే అని, దాన్ని నాదబ్రహ్మం అని అంటాము. ఈ సృష్టి అంతా సంక్లిష్టమైన శబ్ద అమెరికలే.
ఈ సంక్లిష్టమైన అమరికల్లో కొన్ని శబ్దాలను మూల శబ్దాలుగా గుర్తించారు. వీటినే మనం మంత్రాలు అంటాము. అంటే మిమ్మల్ని ఓ పెద్ద గదిలో పెట్టి తాళం పెడితే మీరు జీవితాంతం అక్కడే జీవిస్తూ ఉన్నారనుకోండి. ఒకవేళ మీకు ఆ గదికి తాళం చెవి దొరికితే దాని తాళం కప్పలో పెట్టి మీరు తిప్పగలిగితే అప్పుడు పూర్తిగా ఓ కొత్త ప్రపంచమే మీకు తెరుచుకుంటుంది. కానీ ఆ తాళం చెవి ఎక్కడ పెట్టాలో నీకు తెలియకపోతే ఏ నేల మీదనో లేదా పై కప్పులోనూ పెట్టి తిప్పితే అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళదు. తాళం చెవి అనేది ఒక ఇనుప ముక్క మాత్రమే. కానీ మీరు దాన్ని ఎక్కడ పెట్టాలో తెలుసుకొని తిప్పాలో తెలుసుకుంటే అది మీకు అస్తిత్వపు మరో పార్శ్వం పూర్తిగా తెరుచుకునేలాగా చేస్తుంది. చాలామంది మంత్రాలను చులకనగా చూస్తారు. మంత్రాలకు చింతకాయలు రాలవు అంటూ ఉంటారు. అవును, మంత్రాలకు చింతకాయలు రాలవు. కానీ చింత చెట్టు ఎక్కి చింతకాయలను కోసి తెచ్చుకునే తెలివి వస్తుంది. ఇదే మంత్రాలకు ఉన్న శక్తి. మంత్రాలు చదివితే కోట్లు వస్తాయి అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు. నెమ్మదిగా కోట్లు సంపాదించుకునే అవకాశాలు, తెలివితేటలు వస్తాయని అర్థం. కాబట్టి మంత్రాలకు ఉన్న శక్తిని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక శనివారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని పఠించినట్లయితే తెల్లారేసరికి అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ మంత్రం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎక్కువ కష్టాలు వస్తున్నాయి, ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, రాత్రులు నిద్ర పట్టడం లేదు, మనశ్శాంతి లేదు, ధనం చేతిలో నిలవటం లేదు, ఏ పని చేసినా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి అని బాధపడేవారు అందరూ కూడా శనివారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క మంత్రం జపించండి. రామస్కందం హనుమతం వైనతేయం వృకోధరం సైనే యహ స్మరేత్ నిత్యం దుస్వప్న తస్య నశ్యతే. ఈ మంత్రాన్ని శనివారం రాత్రి పడుకునే ముందు 108 సార్లు కానీ, 54 సార్లు కానీ, 21 సార్లు కానీ, 11 సార్లు కానీ పఠించండి లేదా వినండి. ఇలా పఠించటం వలన తెల్లారేసరికి మీ ఇంట్లో ఏదో ఒక మంచి అనేది మాత్రం జరుగుతుంది. మీ ఇల్లంతా పాజిటివ్తో నిండిపోతుంది. శనివారం ఒక్కరోజునే కాదు, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కూడా ఈ మంత్రాన్ని పఠించవచ్చు. అలా ప్రతిరోజు పఠిస్తే మీరు చేసే పనుల్లో విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అంతేకాదు ఈ మంత్రం పఠించటం వలన ఎలాంటి చెడు కలలు కూడా రాకుండా ఉంటాయి. మనశ్శాంతిగా నిద్రపోగలుగుతారు. మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు రాత్రి పడుకునే ముందు లేదా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ మంత్రాన్ని జపించి సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి.